హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? పల్లి కొబ్బరి కారం. చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పల్లి కారం అన్నమాట. ఈ ప్రొసీజర్ చాలా చాలా ఈజీ అన్నమాట. కారపొళ్ళు అన్నిట్లో కొబ్బరి కారం కొట్టడం చాలా 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 ఈజీ. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. కొబ్బరి పలుకులు, టెంపుల్ నుంచి తీసుకొచ్చినటువంటి కొబ్బరి చిప్పల్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చక్కగా ఇలా ఎండిపోతున్నాయి. దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఈ కొబ్బరి పలుకులతో పల్లీలు యాడ్ చేసి మంచిగా పల్లీ కారం కొట్టుకుందాం. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, తింటే వదిలిపెట్టరు. కొబ్బరి ముక్కలు చక్కగా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని పల్లీ కారం కోసం మిక్సీ పట్టుకుందాం. ఇది 2 సార్లుగా మిక్సీ పట్టుకుందాం, ఎక్కువ ముక్కలు ఉన్నాయి కదా. సో ఇందులోకి పల్లీలు, హాఫ్ పల్లీలు యాడ్ చేస్తున్నా. 2 టైమ్స్గా మిక్సీ పట్టుకుందాం. ఇవి వేయించిన పల్లీలు, పట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇందులో సాల్ట్ ఎప్పుడైనా రుచికి తగినంత, కారం కూడా 2 టేబుల్ స్పూన్, ఇంకా వెల్లుల్లి రెబ్బలు మరీ ఎక్కువ వేసుకోకూడదు, డామినేట్ చేస్తుంది. అండ్ జీలకర్ర, చివరగా కరివేపాకు 1 గుప్పెడు. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. కమ్మని పల్లి కొబ్బరి కారం రెడీ అయిపోయింది. భలే టేస్ట్ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి అన్నిట్లోకి తినొచ్చు. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత రుచిగా ఉంటుంది. సో దీన్ని ఇంకా ఇట్లా ఒక బాక్స్లోకి తీసేసుకుందాం. అప్పుడు స్మెల్ మిస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఎంత చేసినా 2-3 రోజులకే కొబ్బరి కారం అయిపోయింది. ఎందుకంటే ఇది ఇంట్లో మేము తింటమే కాకుండా మళ్ళీ కర్రీస్లోకి, ఫ్రైస్ అన్ని ఫ్రైల్లోకి కొబ్బరి కారం చల్లుకుంటే ఫ్రైలు భలే రుచిగా ఉంటాయి. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, ఇట్లా ఫ్రైల్లోకి అయితే అద్భుతమైన టేస్ట్, ఫ్రై స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని కొబ్బరి కారం వెంటనే అయిపోతుంది మాకు. కేజీ డబ్బా అయినా సరే ఇది 1 వీక్ కన్నా రాదు మాకు. అంటే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో, ఎంత టేస్ట్గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ.